మీ చిన్నప్పటి హైదరాబాద్ మీద ఒక కవిత చెప్పండి. మీ చిన్నప్పుడు మీరు చూసిన హైదరాబాద్. చాలా ఉన్నాయి కవితలు. ఆషిక్ మర్తే నహీ, ఆషిక్ मरते नहीं, वे जिंदा दफनाए जाते हैं, खबर खोद कर देखो वे इंतजार में रहते हैं, ప్రేమికులు మరణించరు వారిని సజీవంగా బొందబెడతారు. ముగలాజం సినిమాలో చూసినావు కదా, అక్బర్ చక్రవర్తి ఆఖరికి సజీవంగా వెనకట అవి ఉండేటి. ప్రేమికులు మరణించరు వారిని సజీవంగా బొందపెడతారు. సమాధిని తవ్వి చూస్తే వాళ్ళు ఒకరి కోసం ఒకరు నిరీక్షణలో ఉంటారు. ఓహో, आशिक मरते नहीं, वे जिंदा दफनाए जाते हैं, खबर खोद कर देखो वे इंतजार में रहते हैं. చాలా కవితలు ఉన్నాయి, చాలా కవితలు ఉన్నాయి. హైదరాబాద్ మీ చిన్నప్పుడు ఇప్పుడు ఆ షహర్నామా అన్న పుస్తకంలో ఒక 15-20 కవితలు సందర్భానుసారంగా నేను అదే నేను ఆ కవితలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ షహర్నామాలో మీరు చెప్పదలుచుకున్న అంశం అయిపోయిన తర్వాత ఒక హిందీ కవిత ఉంటుంది, దాని అద్భుతమైన కరెక్ట్ సూటబుల్ ఉన్నాయి దీంట్లో. ఉర్దూ డజన్లకు వచ్చింది ఉర్దూ కవితలు. తర్వాత మీరు చిన్నప్పుడు చూసిన హైదరాబాద్ ఎప్పటి వరకు ఎట్లా ఉండేది, సిటీ విస్తీర్ణం అప్పుడు? మేము ఓల్డ్ సిటీ వాళ్ళము. దాన్ని మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు. ఓల్డ్ సిటీ కాదు గోల్డ్ సిటీ అని అన్నాడు ఆయన. నిజంగా మా దృష్టిలో అది స్వర్ణ నగరమే. అది ఎందుకు అని అంటే 6వ నిజాం కాలంలో వరకు, మహబూబ్ అలీ పాషా టైం వరకు అసలైన క్యాపిటల్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ వాజ్ ఓల్డ్ సిటీ. అన్ని కార్యాలయాలు, హైకోర్టు అక్కడే ఉందా, అటువైపే ఉందా, మహారాజా కిషన్ ప్రసాద్ దేవుడి అక్కడే ఉందా, చందులాల్ బారాదరి దేవుడి అక్కడే ఉందా, షాలిబండ గడియారం మీకు తెలుసు. నగరానికి అందంగా 12 దర్వాజాలు ఉండేటి. నగరమే అదిగా, అదే అసలైన నగరం అది. అందుకోసమే ఒక మంచి పాట వచ్చింది, పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ. వినుండొచ్చు. 60లలో అమాయకుడు అని కృష్ణ వాణిశ్రీ సినిమా అనుకుంటా, అమాయకుడు. అందులో ఈ పాట, పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ అని. ఈ బండ కొండ అసలు తెలంగాణ మొత్తము, దక్షిణ తెలంగాణ ముఖ్యంగా బండలు కొండల దేశం ఇది. బండలు కొండలే, కరెక్ట్. ఎత్తుపల్లాలు, బండలు కొండలు, ఊరే ఉండదు, ఊరికి చుట్టుపక్కల కొండలే కాదు. ఎందుకు అనంటే ఇక్కడి యొక్క నైసర్గిక స్వరూపము, ఈ జియోగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉన్నదో, దక్కన్ ప్లాటూ అంటే దక్కన్ పీఠభూమి, ఎత్తైన పీఠభూమి. ఇక్కడ రాక్ ఫార్మేషన్ బ్యూటీ చాలా ఉంటుంది. రాక్ ఫార్మేషన్ అంటే ఏమంటారు, రాతి గుండ్ల సౌందర్యము. అయితే మా చిన్నప్పుడు బంజారా హిల్స్ ఏంది, లంబడోళ్ళు ఉండే గుట్టల ప్రదేశం అది బంజారా హిల్స్. ఇల్లు కూడా లేదు కదా చిన్నప్పుడు ఇక్కడ. అప్పుడు నవాబుల ఇండ్లు 1-2 ఉండే, 1-2 ఉండే బంజారా హిల్స్. జూబ్లీ ఇప్పుడు చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్ అంటే ఏంటిది, ఇప్పుడు మన కేవీఆర్ పార్కు, అది యాక్చువల్గా చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు వచ్చినా అదే ప్యాలెస్లో ఉండి ఆయన 1 నెల 2 నెలలు విశ్రాంతి తీసుకొని తన కవితలు రాసుకునేవాడు. సో చెప్పేది ఏంటంటే, మా చిన్నప్పుడు హైదరాబాదు బ్యూటిఫుల్ ప్లేస్ విత్ రాక్ ఫార్మేషన్స్, దక్కన్ ప్లాటూ అనేది. తర్వాత ఇక మా ఓల్డ్ సిటీకి వచ్చేసరికి 12 దర్వాజాలు. దాన్ని ఉర్దూలో బారాదరి అని అంటారు. ఒక బిల్డింగ్ను, ఒక భవనాన్ని కడితే 12 తలుపులు ఉండేటి, 12 కిటికీలు ఉండేటి, అన్ని వైపుల నుంచి గాలి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, మన తారామతి బారాదరికి మనం పోయినట్టయితే పైన ఏదైతే ఉన్నదో మీరు లెక్క పెట్టండి, 12 తలుపులు ఉంటాయి. అప్పుడు అట్లా పెట్టేవాళ్ళు. అట్లా దాన్ని ఏమంటారు, అప్పటి ఆర్కిటెక్చర్ అది, అప్పటి ఆర్కిటెక్చర్ ఆ రకంగా ఉంది. ఇళ్ళల్లో కూడా అట్లే ఉండేదా? ఇళ్ళు కూడా కొన్ని అట్నే ఉండేటి.
ఇల్లు కూడా కొన్నట్నే విశాలంగా ఉండేటి, వృక్ష సంపద ఎక్కువ ఉండేది. తర్వాత కిటికీలు ఉండే, గొల్ల కిటికీ ఫర్ ఎగ్జాంపుల్. కావంటారు గొల్ల కిటికీ అంటారు. గొల్ల కిటికీ అని ఒకటి హుసేనియాల పక్కన ఉంటుంది అది. సో నగర సౌందర్యం చెప్పాలంటే వర్ణనాతీతము. మంచి వెదరు, సమయానుకూలంగా వర్షాలు, ఎండలు, చలి. తర్వాత మేము మీకు తెలుసు శాలిబండ ఎక్కడుందో, నెహ్రూ జులాజికల్ పార్క్ ఎక్కడున్నదో తెలుసు, అంతే కదా. జూ పార్కులో పెద్ద పులి అరుస్తే, సింహం అరుస్తే ఉదయం 4 గంటలకు మా ఇంట్లోకి వినబడేది. అవునా? ఎక్కడ జూ పార్కు, ఎక్కడ శాలిబండ? ఎందుకు వినబడేది తెలుసా? అన్ని సింగిల్ ఇళ్ళు, విశాలమైన స్పేసెస్, మళ్ళీ చాలా దూరం కదా అక్కడికి ఇక్కడికి. అవునబ్బా, ఎందుకు వినబడేది అంటే ఇంత జనవాసాలు లేవు, ఎన్ని ఇండ్లు లేవు. తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్లు, బిల్డింగులు, అప్పుడంతా సింగిల్ ఫ్లోర్ ఇల్లే ఉన్నా, ఒక సింగిల్ ఫ్లోర్, అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు. కాబట్టి అక్కడ చప్పుడు ఏదన్నా అయితే మేము రాత్రిపూట మాకు ఉదయం 3:30-4 గంటలకు అది అరుస్తుండేది. మా అమ్మనే రాగో పెద్ద పులి అరుస్తున్నది అని. మీకు ఇంకో మాట చెప్తా, అలియాబాద్ దాటిన తర్వాత మీరు ఫలక్మా ప్యాలెస్ పోతుంటే రైట్ సైడ్ పెద్దపులి తోట అని ఒకటి ఉంటుంది. పెద్దపులి తోట, దాని పేరే పెద్దపులి తోట. అది మా చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీకి వాటర్ సప్లై చేసే కేంద్రం. అది యాక్చువల్గా పెద్ద తోట. పెద్దపులి వచ్చింది ఓసారి అన్నకు అక్కడికి. ఇప్పుడు నగరం చుట్టుపక్కల అంతా చిరుతలు, పెద్ద పుళ్ళు, అడవి, పెద్ద పెద్ద పాములు ఇవ్వాలి. అది బై మిస్టేక్ అక్కడికి వచ్చింది. రాగానే దాన్ని పట్టుకొని, అప్పుడు జూ ఎక్కడుండే మా చిన్నప్పుడు, నెహ్రూ జులాజికల్ పార్క్ 64లో ఏర్పడ్డది. నేను 13 ఏళ్ళు ఉన్నప్పుడు. అసలైన జూ ఎక్కడ తెలుసా? బాగేయామ్ పబ్లిక్ గార్డెన్. ఈ పబ్లిక్ గార్డెన్లో జూ ఉండే. 4-5 సార్లు పోయినాం మేము ఆ జూకు చిన్నప్పుడు. ఇక జూకు పోవటం అంటే అదొక వర్ణనాతీతమైన అనుభవం. అప్పుడు చార్మినార్ వరకు నడుచుకుంటూ వచ్చి, చార్మినార్ దగ్గర డబుల్ డెక్కర్ ఎక్కి, డబుల్ బస్ ఎక్కి బాగేయామ్ దగ్గర దిగితే లోపల పోయిన తర్వాత అన్ని వృక్షాలు. అయితే అందులోనే జూ ఉండేది. నేను మొదటిసారిగా పులిని, సింహాన్ని చూసింది బాగేయామ్లో. ఇప్పుడు మనం పబ్లిక్ గార్డెన్. బాగే ఆమ్ అంటే ఏంటిది? బాగ్, ఆమ్ అంటే సకల జనుల ఉద్యానవనము. దాన్ని ఇంగ్లీష్లో పబ్లిక్ గార్డెన్ అన్నారు. సో జూ అక్కడ ఉండేది. అయితే మీకు ఇంకోటి, నగరంలో ఈ జనవాసాలు డెవలప్ కాలేదు కాబట్టి శాలిబండ మీకు ఐడియా ఉంది. ఉప్పుగూడ స్టేషన్ ఎక్కడుంది? ఐడియా ఉంది కదా. డబీర్పురా, యాకుత్పురా, ఫలక్నుమా, ఇది లైను. ఇంకా ఇటు వస్తే మలక్పేట, కాచిగూడ. ఉదయం పూట కర్నూలు నుంచి వచ్చే రైలు, ఉదయం కాదు మధ్యరాత్రి పూట రైలు వస్తే ఆ రైలు కూత, రైలు చప్పుడు నిద్రలో ఉన్న మాకు గొప్ప సంగీతం లాగా అనిపించేది. ఇది ఎందుకు చెప్తున్నాను నేను? జనాలు లేరు, జనవాసాలు తక్కువ, బిల్డింగులు లేవు, ఈ సెల్ టవర్లు లేవు.